దేవుని నామానికి కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో గడిచిన అనాది సంకల్పం బట్టి ఈ సమయంలో మనందరం కూడా మన కుటుంబాలతో కలిసి సజీవులుగా నిలిచి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమిత్రులారా, కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మరి చక్కని పాటలు పాడి దేవుని ఆరాధించాము, ఆరాధన చేసుకున్నాము. అదే రీతిగా సాక్ష్యం కూడా విన్నాము. మరి ఎందుకంటే ఈ దినాలలో దేవుడు ఇల్లు ఇచ్చాడు, బంగారం కొన్నాము, పొలాలు కొన్నాము అని సాక్ష్యం చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ భూమి మీద మనిషికి బాప్తీసం. ఆమేన్, హల్లెలూయా. అందుని బట్టి మరి గొప్ప సాక్ష్యం విన్నాము. మరి ఆ చెల్లి కూడా సహోదరి అంటుంది, రక్షణ పొందిన మరుసటి దినం నుంచే కుటుంబంలో ఏమి ఎదురైందంట? శోధన ఎదురైందంట. చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసుకుంటే ఏదో ఆశీర్వాదం వచ్చింది, రెండింతల ఆశీర్వాదం అంటారు. కానీ బాప్తీసం తీసుకున్నాక నుంచి అస్సలు క్రైస్తవత్వం మొదలవుతుంది. హల్లెలూయా. ఏంటంటే బాప్తీసం తీసుకున్నాక నుంచి అప్పటి నుంచి శోధనలు ఎదురవుతాయి. ఎవరు పెడతారు శోధనలో? చెప్పండి. సాతాను పెడుతుంది అంటున్నారు. కానీ దానికంటే ముందు ఎవరు పెడతారు తెలుసా? యేసు ప్రభువు పెడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కొన్ని అగ్ని పరీక్షలు పెడతాడు. పౌలు గారు చెప్పాడుగా, అగ్ని వంటి శ్రమలో కొంతకాలం మనము అనుభవించాలంట. వాటిని అనిపించితేనే కానీ మనము తర్వాత మేలు పొందుకోగలుగుతాము. ప్రియమిత్రులారా, అందుని బట్టి బాప్తీసం తీసుకుంటే మొదట్లో కొంతకాలము శ్రమలు ఉంటాయి, వాటిని జయిస్తాయి. కానీ తదుపరి దాని నుండి వచ్చే ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు సహోదరి తన కుటుంబంలో తన కుటుంబీకుల వల్ల ఇబ్బంది కలగవచ్చు, కానీ కొంతకాలానికి వారే తనకి సంతోషకరంగా మార్చబడతారు. ఆ సాక్ష్యము ఈ సన్నిధిలో ఆ సహోదరి చెప్పబడును గాక. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు చూడండి, కీర్తన 40 అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 41 చూడండి. కీర్తనలు 41వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఇక్కడ మనం చదువుకున్న మాట ఏమిటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించునంట. అంతేకాకుండా దేవుడు ఏం చేస్తాడంట? అన్ని వేళలో వాడిని కాపాడి వాడిని బ్రతికించి భూమి మీద అతను ఏం చేస్తాడంట? దేవుడు ధన్యుడిగా నిలబెడతాడంట. ప్రియమిత్రులారా, ఇక్కడ ఈ మాటను ఎవరు రాశారంటే మనం చూసినట్లయితే పైన ఉంటుంది, ప్రధాన గాయకునికైనా దావీదు. చూడండి ప్రియమిత్రులారా, దావీదు ఇక్కడ చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. బీదలను ఏం చేయాలంటే మనము కటాక్షించాలంట. బీదలు కటాక్షించేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్కాలం ముందు దేవుడు తప్పిస్తాడని చెప్తూ ఉన్నాడు. అసలు ఈ దావీదు ఎవరో తెలుసా? దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు ప్రజలకి ఈయన ఒక రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి అంట. ఏ దేశంలో అయితే ఈయన గొర్రెలు కాశాడో, ఏ అరణ్యంలో అయితే గొర్రెలు కాశాడో, అదే అరణ్యంలో దేవుడు అతనే రాజుగా చేశాడంట. హల్లెలూయా. చూడండి, మరి ఏ స్థలంలో ఆయన గొర్రెలు కాశాడో అదే స్థలంలో దేవుడు ఆయన యుద్ధానికి రాజుగా పంపించాడంట. అంత గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ దావీదు. మరి అంత గొప్ప వ్యక్తి అనబడిన దావీదు ఎందుకు ఈ మాటలో, ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు పశ్చాత్తాపంతో కలిగిన మాటలు రాశాడు. ఎందుకు రాయడానికి కారణం ఏమిటంటే, ఈ దావీదు రాజుగా చేస్తూ ఉన్నప్పుడు ఒక పాపం చేశాడు. ఏ పాపం అంటే అది వ్యభిచారము. హల్లెలూయా. ఈ దినాలలో చాలామంది ప్రజలు కూడా మొట్టమొదటిగా చేసేది ఏంటంటే వ్యభిచారము. వ్యభిచారం అంటే మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో, ఒక స్త్రీ వైపు మోహపు చూసినా, ఒక పురుషుని వైపు మోహపు చూపు చూసినా కానీ వ్యభిచారంతో సమానం అంట. అలాంటిది దావీదు ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన తర్వాత తన కుటుంబం అయిపోయిందంటే పతనం అయిపోయింది. తన బిడ్డలే తనకి శత్రువులుగా మార్చబడ్డారు. తెలుసా? అలా మార్చబడిన తర్వాత ఎంత అయితే ఈయన పాపం చేశాడో అంతకంతకు దేవుని దగ్గర
పశ్చాత్తాపడ్డాడని ఈ యొక్క కీర్తనలు మనకి సాదృశ్యము. ఎలా పశ్చాత్తాపడ్డాడంటే తన చేసిన ప్రార్థన, తను విడిచిన కన్నీరు, అక్కడ చూస్తే తన విడిచిన కన్నీరంట, ఆ కన్నీటితో తన గదిలో తన పొరుపు ఏమైందంట, తేలియాడిందంట. హల్లెలూయా. చూడండి మరి, అంటే ఒకేసారి అంత కన్నీరు కార్చలేదు, కానీ అతను కార్చిన కన్నీరు అంత విలువైందంట. అంటే అతను దినాలు పట్టు కార్చిన కన్నీరు ఒక గదిలో ఒక నీరులాగా పొరుపు తేలియడంత నీరు కార్చాడని కనపడుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ దావీదు ఏం చెప్తూ ఉన్నాడంటే, మనం దేవుడు నమ్ముకున్నాము, బాప్తిస్మం పొందుకున్నాము, చక్కగా ఉన్నాము, కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాల్లో మొదటిది ఏమిటంటే బీదలని కటాక్షించాలంట. బీదలను కటాక్షిస్తే దేవుడు అటు వాడిని ఏం చేస్తాడంటే ఆపత్కాలం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ సహోదరి అదేంటో తెలుసా? మేము ఒకరికి డబ్బులు ఇవ్వాలి, వారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా, అదే ఆపద. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఆపద అంటే ఏదైనా రోగం కలిగినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆపత్కాలం ముందు తప్పిస్తాడంట. ప్రియమిత్రులారా, ఈ దినాలలో చాలామంది కూడా ఏంటంటే సహాయం చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకని? నేనే పేదవాడిని, మేమే రెక్కల మీద బతికే వాళ్ళం, మేము ఒకరు సహాయం చేస్తామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒక సందర్భం జరిగింది, నేను చెప్తా వినండి. ఏమిటంటే ఒక రైల్వే స్టేషన్లో ఒక అడుక్కునే వ్యక్తి ఉన్నాడంట. తెలుసుగా అడుక్కునే వ్యక్తి అంటే చూసి ఉంటాం మనము. చెప్పండి, మన ఇళ్ళమ్మలు కూడా వచ్చి అడుక్కుంటూ ఉంటారు. అమ్మ కొంచెం అన్నం పెట్టండి, బట్టలు ఇవ్వండి, ఏమైనా డబ్బులు సాయం చేయని అడుగుతూ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే బీదవాళ్ళు అంటారు. కానీ మనం ఏమంటామంటే ఊత పదంగా అడుక్కునే వాళ్ళు అని అంటాం. కానీ బైబిల్ ఏమని ఉంటుంది? బీదలు. అయితే ఈ రైల్వే స్టేషన్లో ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే అడుక్కుంటూ ఉన్నాడంట. ఆ సమయంలోనే ఒక వ్యక్తి ఒక సూట్ ధరించుకొని, షూ వేసుకొని, ఒక చేతిలో సూట్ కేసు పట్టుకొని ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడంట. వెంటనే ఈ అడుక్కునే అతను, ఈ బీదవాడు ఏం చేశాడంటే, అయ్యో ఇది చాలా ధనవంతుడిలాగా ఉన్నాడు, సూట్ వేసుకున్నాడు, ఈయన దగ్గర మనం అడుక్కుంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పి ఆయన దగ్గరికి రాగానే ఈ అతను అంటూ ఉన్నాడంట ఆ ధనవంతుడిని. ఏమని? అయ్యా నేను అడుక్కునే వ్యక్తిని అయ్యా, నాకు ఆధారం ఏమీ లేదు, నాకు సహాయం చేయండి అయ్యా అన్నాడంట. వెంటనే ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే, ఈ సూట్ ధరించుకున్న ఈ ధనవంతుడు, నేను నీకు సహాయం చేయాలా అన్నాడంట. అవునయ్యా సహాయం చేయలేయా అన్నాడంట. మరి నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావా అన్నాడంట. నేనెవరు సహాయం చేస్తానయ్యా, నేను అంత ఏ పాటు సహాయం చేయడానికి అన్నాడంట. అదే ఎందుకు సహాయం చేయాలంటే నాకుండే బాధలు నాకు ఉంటాయి కయ్యా, నేను ఎలా చేయగలుగుతాను సహాయం అన్నాడంట. మరి నువ్వు ఎదురోళ్ళకి సహాయం చేయలేనప్పుడు నేను కూడా నీకు ఎలా సహాయం చేయగలుగుతా? నేను కూడా ఒక పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నాను, అందులో నాకు కూడా మెయింటెనెన్స్లు ఉన్నాయి. నేను సూపర్వైజర్కి జీతాలు ఇవ్వాలి, నా వర్కర్లకు జీతాలు ఇవ్వాలి, కంపెనీ ఫ్యాక్టరీకి కరెంటు బిల్లు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, నాకు బోల్డెన్ మెయింటెనెన్స్ ఉన్నాయి. మరి నేను ఎలా చేయగలను ఈ సహాయం అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయలేనప్పుడు నేను నీకు ఎలా సహాయం చేయగలుగుతా అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు వెంటనే ట్రైన్ బయలుదేరుతుంటే ఆ ధనవంతుడు అతనికి డబ్బులు వేయకుండా ట్రైన్ ఎక్కేసాడంట. ఈ యొక్క బీదవాడికి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళే టయానికి ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆయన ఏంటి అంత మాట అన్నాడు? నేను ఎదుటి వ్యక్తికి సహాయం చేయలేనా అని అడుగుతూ ఉన్నాడని ఆయన వెళ్తూ ఉంటే ఏమైందంటే ఈయన కాలు ఉండి అడుక్కుంటున్నాడంట. ఎంతలోనే ఒక ఎదురుగా కాలు లేని వ్యక్తి వస్తూ ఉండి ఈయన సహాయం అడిగాడంట. హల్లెలూయా. చూసారా? ఈయన కాలు ఉండి అడుక్కుంటూ ఉన్నాడు, ఈయనకి ఎదురుగా ఎవరు వస్తున్నారంట? అసలు కాలు లేని వ్యక్తి వచ్చి అడుక్కుంటూ ఉన్నాడంట. వెంటనే ఏం చేశాడంటే ఈయన అడుక్కున్న దాంట్లో కొంత తీసి ఆయన సహాయం చేశాడంట. హల్లెలూయా. అది అర్థమైంది. ఇప్పుడైనా మనమే పేదవారు అంటే ఈ భూమి మీద మనకంటే పేదవారు ఉంటారు. హల్లెలూయా. ఇది సత్యం అందరూ కూడా హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. చూసారా? ఆ ధనవంతుడు అతనికి ఒక జ్ఞానాన్ని కలిగించాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే ఎవరైతే మనం సహాయం అడుగుతూ ఉన్నారో మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకే సహాయం చేయాలి. లేదు అని మనం చేతులు వెనక్కి తీసుకోకూడదు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉపవాసం గురించి ఉంటుంది. ఏమని? మీరు ఆహారం కడుపు మార్చుకొని ఉపవాసం చేసుకొని నీరసం వచ్చేసి అయ్యా ఈరోజు ఉపవాసం ఉన్నామని బిక్కమొహం వేసుకొని ఎదుటోళ్ళకి సాక్షి చెప్పుకుంటే అది ఉపవాసమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఉపవాసం అంటే ఏంటి? నీ ఆహారం మానుకొని ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి చదవాలి. ఇంకా
చూసారా ప్రియదేవులారా, ఉపవాసం అంటే ఏంటి అర్థమైందిగా? దిక్కుమాలిన బీదలని ఇంటికి చేర్చుకోవాలంట, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలంట. ఎవరైనా మన ఇంటికి వచ్చి అమ్మ సహాయం ఆకలి అవుతుంది అన్నం పెట్టినప్పుడు మన ఆకలి మానుకొని వాళ్ళకి ఏం చేయాలంట? మనము ఆహారం పెట్టాలంట. ఇది నిజమైన ఉపవాసం. అంతేగాని పొద్దున్నే ఉపవాసం అండి 2 ఇడ్లీ తినేసి మధ్యాహ్నం నేనేం తినలేదండి 2 ఇడ్లీ తిన్నాను, 2 అట్టుపళ్ళు తిన్నాను, 1 గ్లాసు పాలు తాగాను, ఇది కాదు ఉపవాసం అంటే. ప్రియదేవులారా, ఉపవాసం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం అంటే ఆ రోజు నువ్వు పని చేయకూడదు. హల్లెలూయా. తెలుసా? ఉపవాసం అంటే ఆ రోజు నువ్వు మనుషులతో ఎక్కువగా మాట్లాడకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని పనికి వెళ్తా ఉండి నేను ఉపవాసం ఉన్నాను అంటే కాదు. ఉపవాసం అనేది ఏంటంటే అదొక ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడాలంటే మన ఉపవాసం అంటే ఆ ఉపవాసం తగ్గ ప్రార్థన చేయాలి. అర్థమైంది ప్రియదేవులారా? ఇంకా మన ఇంటికి ఎవరైనా కానీ సహాయం అడిగితే వస్తే లేదు అని అనకూడదు. అర్థమైందా? ఎంతో కొట్ట ఉన్న దాంట్లోనే 1000 రూపాయలు అడిగారు అనుకో, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు అసలు లేదన్నావు అనుకో, వాళ్ళు వెళ్ళేటప్పుడు తిట్టుకుంటారు లేదా చెప్పండి? ఈ 100 రూపాయలు వాళ్ళు వీళ్ళ ఇంట్లో అడిగితే అని అంటారు. నేను చాలా సందర్భాలు చూశాను. నా విషయంలో కూడా 2-3 అడిగితే నేను లేవు అంటే, తమ్ముడు నీ దగ్గర 50 రూపాయలు కొలేవా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియదేవులారా, తర్వాత నేను నిదానంగా దేవుని తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఎవరైనా సహాయం అడిగితే నాకు ఉన్న దాంట్లోనే 10 రూపాయలు అంటే అందులో 2 రూపాయలు నాకు చూసుకొని సహాయం చేస్తా. ఈ విధంగా బీదలకు అనే వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్కాలం కలిగినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. సహాయం కావాల్సినప్పుడు దేవుడు మనకే సహాయం చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇంకా అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. అతడి పేరు ఏంటంటే కొర్నేలి. ఈ కొర్నేలి అనబడిన వ్యక్తి ఎవరంటే ఒక రాజుగారి దగ్గర ఈయన ఒక శతాధిపతిగా ఉన్నాడంట. శతాధిపతి అంటే ఏంటో తెలుసా? 100 మంది సైనికులకి ఈయన ఒక్కడే ఒక నాయకుడిగా ఉంటాడంట. 100 మందికి సైనికులుగా ఉండే ఈ నాయకుడి పేరు ఏంటి? శతాధిపతి అంట. చూడండి, మరి అంత అధికారం కలిగిన వ్యక్తి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? చదవండి. ఇటలీ పట్టణం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధరము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని తాత అతని ఎత్తుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడును. అతడు దూత వైపు తేర చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవే. ఆమేన్, హల్లెలూయా. చూసారా ప్రియదేవులారా, ఇది ప్రార్థన అంటే. మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి వినపడాలంట? దేవుని సన్నిధికి వినపడాలంట. అంటే ఇష్టానుసారంగా జీవించేసి ఇష్టానుసారంగా ప్రవర్తించేసి దేవుని సన్నిధిలో నీ ఇంట్లో ఉండి అయ్యా యేసయ్యా అంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినపడిద్దా? చెప్పండి. ఎటువంటి వారి ప్రార్థన దేవుని సన్నిధికి వినపడిద్దంట? ఇక్కడ మనం చదువుకున్నాం. ఏంటంటే అక్కడ ఏమని చూడండి, అక్కడ నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉన్నవంట. ప్రదీప్లారా, ఈ కొర్నేలి ఎవరంట? యథార్థవంతుడు, నీతిపరుడు అంట. ఎంతమందికి ఈయన శతాధిపతి అంట? 100 మంది సైనికులకి. హల్లెలూయా. మన చేతి కింద 10 మంది పని చేస్తే మనం ఎలా మాట్లాడతాం చెప్పండి? 10 మంది మన చేతి కింద పని చేస్తే ఎంత రూబాబుగా మాట్లాడతాము. ఒకవేళ మన దగ్గరికి ఏమైనా వంట వాళ్ళు చేస్తా వచ్చినా వాళ్ళతో ఎలా మాట్లాడతాం? కొంచెం రూబాబుగా ఏంటో అని మాట్లాడుతుంటాం, అవునా కదా? మరి అలాంటిది 100 మందికి ఒక శతాధిపతి, ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే కొర్నేలి. ఈ కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా నడుస్తూ ఉన్నాడంట. ముఖ్యంగా ఏంటంటే ఈయనలో ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే బహుధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. బహుధర కార్యాలు చేస్తున్నాడు. ఎలాంటి కార్యాలంటే ఆయన యథార్థవంతుడిగా ఏం చేస్తున్నాడంటే అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఉన్నాడంట. వచ్చిన వారందరికీ, తన ఇంటికి వచ్చిన వారందరికీ కూడా లేదు అని లేకుండా ఉన్న దాంట్లో ఆయన సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడంట. అయితే ఈ యొక్క శతాధిపతి అనబడిన కొర్నేలి తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి ఎవరు వచ్చారంట? ఒక దేవుని యొక్క దూత వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే ఆ దేవుని దూత కొర్నేలికి ఏమి తక్కువ చెప్పండి? అన్నీ ఉండేగా. ఆయన ఒక నాయకుడు, ఒక ఇల్లు ఉంది, డబ్బు ఉంది, మంచి ధనవంతుడు, బలగం ఉంది. ఎందుకంటే శతాధిపతి ఏంటంటే తెలుసా? పూర్వదినాలలో మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఆ యూదుల ప్రజలలో ఏంటంటే రోమా ప్రభుత్వం అనే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు.
ఈ రోమియోలే ఎక్కువగా పరిపాలన చేస్తూ ఉండేవారు యేసుప్రభువు జన్మించిన దినాలలో. వాళ్ళదే అధికారము, వాళ్ళదే పెత్తనము. మనం చూస్తుంటాంగా సౌలు గారు అన్నాగా పౌలు గారు కూడా రోమియుడే. ఆయన బాగా బలంగా ఉన్న వ్యక్తి, పెద్ద కుటుంబం ఉన్న వ్యక్తి. ఈ యొక్క కొర్నేలు కూడా అలాంటి కలిగిన వ్యక్తే. అధికారం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనలో ఏముంది? మెయిన్గా దేవుని యొక్క భయం ఉందంట. హల్లెలూయా. దేవుని భయం ఉండి తన భార్య బిడ్డలు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? అంతేగాని ఒక పక్క మన ఇంట్లో టీవీ పెట్టుకొని ఆ నాటికలు చూస్తూ ఉంటే, నువ్వు గదిలో ప్రార్థన చేసుకుంటుంటే, మీ ఆయన బయట సిగరెట్ తాగుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయటం అది కాదు. కానీ ఏం చేయాలంటే కుటుంబం అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ప్రార్థనను ఎక్కువగా ఆలకిస్తూ ఉంటాడంట. ఈ కొర్నేలు ఏం చేస్తూ ఉన్నాడంటే తను ఒక మంచి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి తనను బట్టి తన భార్య బిడ్డలు, తన అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఒక దూతను పంపించాడంట. ఎందుకు పంపించాడంటే కొర్నేలుకి అన్నీ ఉండే కానీ ఒక్క బాప్తిస్మం లేదంట. హల్లెలూయా. చూసారా? ఏమి లేదంట కొర్నేలుకి? బాప్తిస్మం లేదంట. దేవుడికి తెలుసు ఏమని, కొర్నేలు ఎంత నీతిమంతుడిగా ఎంత ధర్మాలు చేసినా, ఈ లోకంలో ఎంత యథార్థం నడిచినా అతను మరణించాడంటే ఆయన పరలోకానికి రాడు అని దేవునికి తెలుసు. ఎందుకంటే జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడంట? అగ్నిగుండంలోకి వెళ్తాడు. కానీ కొర్నేలు లాంటి యథార్థపరుడు అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు. అతనికి రక్షణ ఇవ్వాలి, తనకే పరలోక రాజ్యంలో స్థానం కావాలని దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడంట. ఆ దూతను పంపించి ఆ దూత ద్వారా దేవుడు ఏం చేశాడంటే కొర్నేలుకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే పలానా ప్రాంతంలో పేతురు గారు ఉంటారు, ఆయన పిలిపించు, దేవుడు నీతో ఇదే చెప్పాలనుకుంటూ ఉన్నాడు అన్నప్పుడు ఈ కొర్నేలు ఏం చేశాడంటే పేతురు గారిని పిలిపించాడంట. పేతురు గారిని పిలిపించినప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే కొర్నేలుకి స్పష్టంగా తనకి దేవుడు తెలియపరిచిన దూత ద్వారా వర్తమానం చెప్పాడు. వెంటనే పేతురు గారు ఏం చేశారంటే గమనించాడు, వీరికి ఏం కొదువైందంటే బాప్తిస్మం కొదువైంది, రక్షణ లేదని చెప్పి వెంటనే పేతురు గారు ఏం చేశాడంటే కొర్నేలుకి తన కుటుంబం అందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చాడంట. హల్లెలూయా. చూసారా ప్రియములారా? ఈ లోకంలో విలువైనది ఏంటంటే బాప్తిస్మం. అంతేగాని డబ్బు, ఇల్లు, బంగారం ఇవన్నీ ఏంటంటే ఒకరోజు ఉంటే ఒకరోజు పోతాయి. అవునా కదా? సేవకుడు కూడా మాకేంటంటే ఒకరోజు వద్దంటే డబ్బులు వస్తాయి, కానుకలు. ఒకరోజు వచ్చినప్పుడు అంటే భయంకరమైన పరిస్థితి కూడా ఎదురవుతుంది. బండిలో పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు, తెలుసా? అవన్నీ ఏంటంటే సహజంగా లోకంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ధనం అనేది ఏంటంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మనకు క్రైస్తవానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ అనేది చాలా ప్రియములారా. ఇక్కడ కొర్నేలుకి అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు గ్రహించి అతనికి ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చాడంట. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము చక్కగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఏదైతే కొదువైందో దేవుడు దాన్ని గ్రహించి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియములారా, అర్థమైందా? రోగం కలిగినప్పుడు ఈ దినాల్లో ఏం చేస్తూ ఉన్నారంటే విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. అర్థమైందా? రోగం కలిగినప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి ఎక్కువగా నమ్మకుండా డాక్టర్ల మీద ఆధారపడుతూ ఉన్నారు. అవునా కదా? దేవుడి మీద ఆధారపడకుండా ఏం చేస్తూ ఉన్నారంటే డాక్టర్ల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే రోగం కలిగినప్పుడు ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు ఏంటంటే హిజ్కియా. ఈ హిజ్కియాకి రోగం కలిగినప్పుడు ఏమైందంటే అతడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తనకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట? 15 సంవత్సరాలు ఇచ్చాడంట ఆయుష్. హల్లెలూయా. సరే, దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడానికి మొదటి కారణం ఏంటంటే ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర. ఏమని? అయ్యా, నేను ఎంత యథార్థవంతుడిగా నీ సన్నిధికి నడిచానో నీకు తెలియదా? నేను ఏ విధంగా నా ప్రజలకి న్యాయం తీర్చానో నీకు తెలియదా? నేనేంటో నీకు తెలుసు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట. మరి మనం కూడా హిజ్కియాలాగా ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు? ఎవడా? ఇస్తాడు. కానీ హిజ్కియాలాగా ఎందుకు అడగలేము? వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఉండేవో మన వెనకాల. అవునా కదా? ఏముంది చెప్పు? ప్రభు దగ్గర నువ్వు డైరీగా 2 చేతులు ఎత్తి నువ్వు దేవుని దగ్గర నువ్వు హిజ్కియాలాగా డైరీగా అడగలిగే ధైర్యం దగ్గర ఏముంది చెప్పు? 1 లక్షం ఉందా? చెప్పండి, ఏముంది? ఒక్కసారి ఆలోచించే ప్రియములారా, దేవుడు తప్పకుండా మన కలిగిన రోగం నుంచి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. నీకున్న శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు. నీకు కావలసిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కానీ ఇవన్నీ కూడా తీర్చక ముందు నువ్వేం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియములారా, యథార్థత కావాలండి. ఈ రాజుగారు అంటే హిజ్కియా ఏముందంటే యథార్థత ఉంది.
అందుకే దేవుడిని నిలదీసి అడిగాడు. ఇప్పుడు నీకు డబ్బులు ఇప్పుడు ఆ సహోదరి అలా ఒకరికి 5,000 ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి ఇసుకిస్తున్నారు అన్నారు లేదా? అట్లాగే నువ్వు దేవుని దగ్గర దేవుని ఇసుకించవచ్చుగా. ఇప్పుడు దేవుని నువ్వు విసిగించచ్చుగా. ప్రభువా నా బిడ్డకి జ్వరం వచ్చిందయ్యా, మాకు ఈ శ్రమ వచ్చిందయ్యా అని దేవుని నువ్వు గట్టిగా అడగడానికి కూడా నీ దగ్గర అధికారం లేదు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే నీలో మంచి లక్షణాలు ఉంటే అడగలుగుతావు. లక్షణాలు లేకపోతే ఏమైంది? దేవుని దగ్గర ఏం అడగలేదు. ఏదో అరకొర ప్రతి చేస్తాం, అయ్యా ఎలా చేయాలి అలా చేయాలి అంటాం. కానీ నేను చెప్పే సత్యం ఏమిటంటే ప్రియబిడ్డలారా, మనం మాత్రము దేవుని యందు నమ్మకంగా యథార్థంగా నడిచేటప్పుడు మనుషుల ముందుగా నడవాలి. ఇక్కడ హిజ్కియా 2 అంశాలు చెప్పాడు. నీ సన్నిధికి నేను ఎంత సత్యంగా నడిచానో, నేను ఏ విధంగా నా జనులందు సత్యంగా నడిచానో అని 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా. ఒకటేంటంటే దేవునితో సత్యంగా నడిచాడు, రెండోది మనుషులతో సత్యంగా నడిచాడు. కాబట్టి హిజ్కియా దేవుని అడిగాడు, ప్రభువా నేను ఎలా నడిచానో నీకు తెలుసు, నాకు కలిగిన రోగం నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వెంటనే 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడంట. ఈరోజు మనం కూడా హిజ్కియాలాగా ఒక మంచి స్వభావం కలిగి ఉండాలి. మొదటిది ఏంటంటే కొర్నేలి ఏ విధంగా అయితే బహుధర్మ కార్యాలు చేశాడో, దాన ధర్మాలు చేశాడో, అడిగిన వాడికి లేదనకుండా చేశాడో, మనం కూడా ఏం చేయాలంటే కొర్నేలికి లాగా మనల్ని ఎవరు సహాయం అడిగినా ఉన్న దాంట్లో ఇవ్వు, ఎవరేమనరు. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు మన ఉదాహరణ ఇంటికి వచ్చి ఒక 2,000 రూపాయలు అడిగారు డబ్బులు. అడిగినప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర లేవు, 500 ఉన్నాయి. మనం ఏమంటాం? వెంటనే చెప్పండి, మా దగ్గర ఎక్కడ ఉన్నాయమ్మా, మాకే లేవు అంటాం. వీళ్ళు బయటికి వెళ్ళి ఏమంటారు? వాళ్ళు చూడు డబ్బులు లేవంట, ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు పని చేస్తారు, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తాడు, 2,000 అడిగేమో రూపాయి 100 రూపాయలు కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు లేవు అంటున్నారు, రూపాయి కూడా లేదు అన్నారని తిట్టుకుంటారు. కానీ మనం దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేయాలంటే, మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మన దగ్గర 500 ఉంటే, అమ్మ 2,000 లేవులే కానీ కావాలంటే 100 రూపాయలు ఉంటాయి తీసుకున్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? వద్దులమ్మా పర్లేదులే అని వెళ్ళిపోతారు. వీళ్ళు అనుకుంటారు పాపం నిజంగా లేవు అనుకుంటలే, 100 రూపాయలు ఇచ్చారు, అసలు వాళ్ళైతే రూపాయి కూడా లేదంటున్నారు అనుకుంటారు. అందుకని ప్రియబిడ్డలారా, మనం దేవుని నమ్మిన బిడ్డలుగా ఉంటే మన ఇంటికి ఎవరైనా వచ్చి చేతన సహాయం అడిగినప్పుడు లేదనొద్దు. ఇంకో రెండోదిగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు పేదవాళ్ళు ఉంటారు, అనేక మంది పేదవాళ్ళు, కొంతమంది వేషధారులు కూడా ఉన్నారు. అన్నీ ఉన్నా కానీ కావాలని అడుక్కుంటారు, అదొక విద్యలాగా. అయినా కానీ వాళ్ళు చూసి మనం ఏమంటామండి, కాలు చేతులని బాగానే ఉన్నాయి అంటాం. అన్నీ విమర్శంతో కూడింది మనకొద్దు. చెయ్యి చాపి అడిగినప్పుడు లేదనకుండా ఉన్న దాంట్లోనే ఇప్పుడు కొర్నేలికిలాగా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఏది అవసరం ఉందో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. కొర్నేలికి అన్నీ ఉండే, దేవుడు తన ప్రార్థన చేస్తూ చూశాడు, తనలో ఏం కొద్దిగా ఉంది? రక్షణ కొద్దిగా ఉంది. కాబట్టి దేవుడు ఆ రక్షణ ఆయనకి అనుగ్రహించాడు. రెండోదిగా హిజ్కియాని చూశాడు. రోగం కలిగినప్పుడు దేవుని దగ్గర యథార్థవంతుడిగా అడిగాడు, తనలో ఉన్న లక్షణాలు దేవుని దగ్గర చెప్పాడు. నీతో నేను నీ సన్నిధికి ఎలా నడిచాను, నా ప్రజల ముందు నేను తీర్పు తీర్చాను న్యాయంగా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువు అన్నప్పుడు దేవుడు వెంటనే హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అదే రీతిగా మనం ఏం చేయాలంటే హిజ్కియా లాగా యథార్థవంతులుగా దేవునితో నడవాలి, మనుషులతో నడవాలి. ఉదాహరణ చూస్తే సంఘంలోనే ఉంటాయి విభేదాలు, అవునా కదా? సంఘంలోనే ఎలా ఉంటారంటే టీములుగా ఉంటారు. అంటే ఇది చిన్న సంఘం కాబట్టి మీకు అంత లేకపోవచ్చు. నేను అంత ముందున్న సంఘాల్లో చూసేవాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీముగా ఉంటారు, ఎదురైతే పలకరించుకోరు. ఒకే సంఘం మళ్ళీ, అర్థమైందా? ఒకే సంఘం ఎదురైతే మాట్లాడుకోరు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సాడీలు చెప్పుకుంటా. అర్థమైందా? అందుకని క్రైస్తత్వం ఏంటంటే చాలామంది కూడా వారి ప్రార్థన దేవుడు ఆలకించట్లా. ఎంతో మళ్ళీ బాప్తీసం తీసుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, ఎవరిని అడిగితే మేము దేవుని బిడ్డలు ఉంటారు. అసలు చూడండి, ఈ దొరికింది ఎవరో? యేసు ప్రభువే మనకి చక్కగా అమాయకంగా దొరికింది. వేరే మనుషుల మీద చెప్తూ కొడతారుగా, ప్రభు అయితే ఏం చేయడు. అందుకే ఎవరు అడిగితే అంటే మేము దేవుని బిడ్డలు మా ప్రభువు నమ్ముకున్నాం అంటారు. చూస్తేనామో ప్రభువుల లక్షణాలు కొన్ని కూడా ఉండవు. అర్థమైందా? అందుకే ఇక్కడ హిజ్కియా గురించి నేను ఎందుకు చెప్పానంటే 2 కారణాలు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే. మొదటిగా ఏమిటంటే దేవునితో యథార్థంగా నడవాలి. రెండోదిగా ఏంటంటే మనుషులతో, సంఘముతో, మనుషులతో, మన మధ్యన సభ్య సమాజంలో ప్రతి వారితో కూడా మనం ఎలా నడవాలి? యథార్థంగా నడవాలి. అంతేగాని ఏమన్నా బాగా ప్రేమించిందని ఆమెను ప్రేమించడం కాదు, ఆమె ప్రేమించలేదని ఆమెతో మాట్లాడటం కాదు. కానీ ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారు. అందరూ మనం ప్రేమించాలంటే ప్రేమించరు. గుర్తుపెట్టుకుని ప్రియబిడ్డలారా, అందరూ ఒకలాగా ఉండరు. ఒకలామను వద్దంటే అన్నం పెడతారు, ఒకలామను అడిగినా కానీ అన్నం పెట్టరు, ఒకరైతే అసలుకి ఇంటికి కూడా రాని. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. అట్లా అని చెప్పేసి మనుషులు బట్టి మనం వాళ్ళకి తగ్గట్లుగా నడవకూడదు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా రాజ్యంలో చాలామంది అందరూ మంచోళ్ళు ఎందుకుంటారు ఆ రాజ్యంలో చెప్పండి?
కొంతమంది అన్న ఉంటారుగా. అయినా కానీ ఈ హిజ్కియా ఏం చేశాడు? అందరూ కూడా ఆయన యథార్థంగా నడిచాడంట. హల్లెలూయా. అందరినీ, రాజ్యంలో అందరిని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గర యథార్థవంతుడిగా సత్యంతో ప్రార్థన చేశాడు. దేవుని అడిగాడంటే తన ఆయుష్ని పెంచాడు. మనం కూడా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనగా మనకు జవాబు రావాలి. ప్రియదేవులారా, అడిగిన దానికి మన దగ్గరికి దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలి. ఉపవాసాలు ఉంటారు, రకరకమైన ఉంటారు, ఇంకా కూడా జవాబు రావట్లేదు. రెండురా కారణం ఏంటంటే ఈ 2 లక్షణాలు లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ నీకు దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రావాలంటే ఒకటే యథార్థవంతుడిగా నడవాలి దేవునితో, రెండోదిగా మనుషులతో యథార్థంగా నడవాలి. మరి విన్న మాటలు బట్టి దేవుడు మనందరి వినికిలో దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడినట్లయితే ప్రియదేవులారా, విన్న వాక్యాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియదేవులారా, విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయాలు సరిచేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మరి మనకి తన పరిశుద్ధాత్మల ద్వారా మనకి 2 అంశాలు తెలియపరిచాడు. ఇద్దరు భక్తుడి యొక్క ఆత్మీయ జీవితంలో అంశాలు దేవుడు మనకి తెలియపరిచాడు. మొదటగా ఏమిటంటే మనం విన్నాము ప్రియదేవులారా, కొర్నేలి ఏ విధంగా అయితే దేవుని యందు సత్యంగా నడిచాడు, దేవుని యందు ఏ విధంగా అయితే సత్యంగా నడుస్తూ ఉన్నాడు, బీదల్ని ఏ విధంగా అయితే కటాక్షిస్తూ ఉన్నాడో దేవుడు చూశాడు. చూసిన వెంటనే దేవుడు తన యొక్క జీవితంలో కొదువైన దాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. తన జీవితంలో కొదువైంది ఏమిటంటే రక్షణ, బాప్తిస్మము లేదని చెప్పి దేవుడు వెంటనే కొర్నేలికి దేవుడు దయచేశాడు. ప్రియదేవులారా, మనలో ఎవరైనా కానీ కొర్నేలికి లాగా లేకుండా పేదవారు ఎవరైనా మన సహాయం అడిగినప్పుడు లేదంటున్నామేమో, అటువంటి స్వభావంతో మనలో ఎవరు ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇప్పుడు వరకు మేము ఎవరైనా సహాయం అడిగినప్పుడు లేదంటూ ఉన్నామయ్యా. ఇంటికి ఎవరైనా భేదవాళ్ళు వస్తే మేము వారిని ఇంటికి చేర్చుకోవట్లేదేమో ప్రభువా. ఇక నుంచి ప్రభువా, మేము కూడా కొర్నేలికలాగా మాకున్న దాంట్లోనే అడిగిన వారికి సహాయం చేసేవారిగా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా అని ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోండి. ఇంకా రెండోదిగా మనం విన్నాము ఏమిటంటే, రెండోదిగా వాక్యాలు మనం చూసినట్లయితే ఇక్కడ హిజ్కియా కనబడ్డాడు. హిజ్కియా మరి అతడు దేవునితో యథార్థవంతుడిగా నడిచాడు. అంతేకాకుండా దేవునితో ఎలా నడిచాడో మనుషులకు కూడా ఆయన యథార్థవంతుడిగా నడిచాడని మనకు కనబడుతూ ఉన్నాడు. అలా దేవునితో మనుషులతో యథార్థంగా నడిచాడు కాబట్టి హిజ్కియాకి రోగం కలిగినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే 15 సంవత్సరాలు ఆయుష్కిచ్చాడు. పిల్లలారా, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధికి యథార్థంగా వస్తున్నాం కానీ మనుషులతో మేము యథార్థంగా నడవట్లేదయ్యా. మమ్మల్ని ప్రేమించిన వారిని మేము ప్రేమించట్లేదయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమించే వారికే మేము ప్రేమిస్తూ ఉన్నాము, మమ్మల్ని ద్వేషించేవారు మేము ద్వేషిస్తున్నామయ్యా. ఇక నుంచి అలా ఉండం ప్రభువా. మేము కూడా అయ్యా హిజ్కియాలాగా మమ్మల్ని ద్వేషించిన, మా మీద విమర్శన మాటలు మాట్లాడినా, ఏది చేసినా ఇప్పటికీ కూడా ప్రభువా వారిని కూడా మేము ప్రేమించేవారిగా మమ్మల్ని మార్చండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రియదేవులారా, మొదటిగా ఏంటంటే కొర్నేలి జీవితంలో చూసిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. రెండోదిగా హిజ్కియా ఏ విధంగా దేవునితో నడిచేది జ్ఞాపకం చేసుకొని ఒక తీర్మానం చేసుకోండి. స్తుతికి పాత్రుడా, స్తోత్రాహుడా, జీవగల దేవా యేసయ్యా, మీ యొక్క అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ యొక్క సేవకుడిగా ఈరోజు నన్ను ప్రభువా ఈ యొక్క సన్నిధిలో నిలబెట్టి నాతో మీరు మాట్లాడే విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి మాలో ఉన్న ప్రతి వారిని మీరు బలపరచండి అయ్యా. మాలో ప్రతి వారు కూడా తండ్రి అయ్యా ఒక కొర్నేలి వలె మీరు మార్చండి అయ్యా. అంతేకాకుండా రెండోదిగా ప్రభువా ఒక హిజ్కియా వలె మా అందరిని కూడా మీరు మార్చండి ప్రభువా. అంతేకాకుండా తండ్రి అయ్యా, ఈ సన్నిధిలో వాక్యం విన్న వారందరినీ కూడా మీరు బలపరచండి. వాళ్ళలో ఒక నూతనమైన అనుభవాన్ని, నూతనమైన జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని మీరు దయచేయండి అయ్యా. నిన్న వాక్యాన్ని హృదయంలో సరి చేసుకొని ప్రభువా ఇక నుంచి ఒక మంచి తీర్మానం కలిగి తండ్రి ప్రభువా నీ కొరకు ఒక గొప్ప సాక్షులుగా వారిని మీరు నడిపించండి అయ్యా. ఇదిగోండి తండ్రి ప్రభువా అయ్యా, చేసిన ఈ యొక్క చిన్న ప్రార్థన బట్టి మీరు మహిమ పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్తాం హల్లెలూయా.